అసలు ఈ జన్మ మరణాలు ఓకే. ఉపాధిశ్చిత్ తత్సిద్ధౌ పునర్ద్వైతం. అసలు నిజముగా జన్మ మరణాలు అంటే ఏమిటి? అసలు జన్మ అనేది ఆత్మకు జరుగుతుందా? ఎవరికి? నిజముగా ఈ లోకములో జననము మరణం అంటూ ఏదీ ఉండదు. అది వ్యవహారములో సౌకర్యం కోసం ఉపయోగించే పదాలు. నూతన శరీరాన్ని ధరించినప్పుడు జీవాత్మకు జన్మ అంటున్నాము. ఆ శరీరాన్ని వదులుకున్నప్పుడు మరణం అంటున్నాము. అంటే అది కేవలం రాకపోకలతో కూడుకున్న ప్రక్రియ. వచ్చినప్పుడు జననం, వెళ్ళినప్పుడు మరణం. నిజముగా ఆత్మకు మరణము లేదు, ఆత్మకు జననము లేదు. పోని ధరించుకొని ఉన్న శరీరానికి ఉందా అంటే అది రూపాంతరమే అవుతుంది అంటున్నాడు. అని ద్వాభ్యామపి అవిరుదోత్ నా పూర్వముత్తరం చ సాధక భావాత్. ఈ రావడం పోవడం ఎందువల్ల జరుగుతుంది అంటే అతను ఎన్నుకున్న లక్ష్యమును బట్టి. సాంఖ్యులు ఆత్మలను అనేక ఆత్మలుగా చెప్తారు. ఒక్క ఆత్మ లేదు ఈ లోకంలో. సాంఖ్యులందరూ కూడా కూర్చొని, అనగా యోగులందరూ కూడా కూర్చొని ఆత్మల యొక్క సంఖ్య లెక్క పెడితే అంతు చిక్కదు. ఎవరి తరం కాదు. మీరు కుంభమేళాలో కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది, కానీ ఎవ్వరము చెప్పలేం ఎంత వచ్చారు అనేది. మీ వివాహాది శుభకార్యాలయందు కూడా ఎంతమంది వచ్చారంటే మనం తూచా చెప్తాం, 1000 మంది వచ్చారు, 2000 వచ్చారు. కానీ నిజంగా ఆ సంఖ్య పూర్తిగా సత్యం కాదు. మీరు కేవలం ఆ ఇస్తరాకుల సంఖ్యతో చెబుతారు. ఒకరు 2 ప్లేట్లు వాడొచ్చు, ఒకరు 3 ప్లేట్లు వాడొచ్చు. కావున ఈ ప్రపంచములో స్థూలముగా జరుగుతున్న వ్యవస్థనే మనం సంఖ్యతో చెప్పలేనప్పుడు, జీవాత్మలైతే కోటాన కోట్ల కొలవి పైకి కిందికి పక్కకి నలు దిశల వైపు వెళ్తూ ఉన్నవి. ఆహాని కొన్ని జీవాత్మలు, అయ్యో ఇంత ఆస్తిని వదిలిపెట్టిపోతున్నామని కొన్ని జీవాత్మలు, అమ్మా మాకిక ముక్తి లభించింది, మంచి మార్గంలో ఉన్నాము, ధనికులుగా పుడుతున్నాము, పేదరికానికి స్వస్తి అని కొన్ని జీవాత్మలు ఉత్సాహంగా నిరంతరము గంతులేస్తున్నారు. ఒక శుభవార్త విన్నప్పుడు ఎలా మానవుడు ఎగిరి గంతేస్తాడో, జీవాత్మలు కూడా అధమ యోని నుండి ఉత్తమ యోనికి వెళ్ళేటప్పుడు నృత్యమే చేస్తున్నవి. ఎవరిని నృత్యంలోకి లెక్క పెట్టాలి, ఎవరిని రోధిస్తున్నారని లెక్క పెట్టాలి, ఇది అసంభవం అంటున్నారు. మరి అసలు ఇదంతా ఏమిటి అంటే జడ వ్యావృత్తో జడం ప్రకాశయతి చిద్రూపః. ఆ పరమాత్ముడు జడ పదార్థాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే జీవుణ్ణి ప్రకాశింపజేయడు. చాలా గుర్తుపెట్టుకోండి. జీవుడు ఎప్పుడైతే పరమాత్ముని చేత ప్రకాశింపబడుతున్నటువంటి కార్యరూప జగత్తుని త్యజిస్తాడో, కార్యరూప జగత్తునకు సంబంధించిన కోరికల్ని నాకు వలదు అనుకుంటాడో, నాకు నీ ప్రకాశం కావాలి అని జీవుడు కోరుకునే వరకు పరమాత్ముని యొక్క ప్రకాశము కార్యరూప జగత్తునందే ఉంటుంది. అది ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే సమర్పణ భావముతో పరమాత్ముని భక్తి శ్రద్ధతో వేడుకుంటున్నారో వారికి ఆ ప్రకాశం లభిస్తుంది, సర్వులకు కాదు అంటాడు. కానీ కార్యరూప జగత్తున ప్రకాశం మాత్రం పరమాత్ముని యొక్క నిమిత్తం వలననే ఉంది. ఇక్కడ సూర్యుడు కోరుకోడు, చంద్రుడు కోరరు, ఏ నక్షత్రాలు కోరుకోవు. కానీ మనుష్య జన్మకు వచ్చినప్పుడు విచిత్రం ఏమిటి అంటే ఆ మానవ జన్మలో జీవుడు పరమాత్ముని యొక్క ప్రకాశాన్ని కోరుకోవలసి వస్తుంది.
కానీ ఆ పరమాత్ముడు కూడా తన ప్రకాశాన్ని ఈ జీవాత్మకు ప్రకటింపజెయ్యాలి అంటే జీవాత్మ తనని తాను ప్రకృతి నుండి వేరు చేసుకోవలసి వస్తుంది. అది అర్థం కాక, ఆ లోతైనటువంటి రహస్యాలు అర్థం కాక జీవుడు తల్లడిల్లిపోతున్నాడు, పరిగెడుతున్నాడు. పరమాత్ముని యొక్క ఆనందం లభించాలని వివిధ నామాలతో వివిధ రూపాలతో పరిగెడుతూ ఉన్నాడు. అతని ప్రకాశమునకు ఏ నామము లేదు, ఏ రూపము లేదు. ఆ ప్రకాశం కావాలి అంటే నువ్వు చిద్రూపం అవ్వాల్సిందే అంటాడు. నా శృతి విరోధ రోగినాం వైరాగ్య తత్సిద్ధేహే అంటాడు. ఎవరైతే కైవల్య ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ కార్యరూప జగత్ అవసరమే లేదు. వాళ్ళు దీంట్లో నిమిత్త మాత్రమే ఉంటారు. అందుకనే గృహస్థ జీవితము కైవల్య ప్రాప్తికి అడ్డుగా ఉంది. అది చాలా పవిత్రమైన ఆశ్రమమే. అచట నుండే కోటాన కోట్ల పుణ్య కార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా మానవీయ సృష్టి ముందుకు నడుస్తుంది. ఎప్పుడైతే మానవీయ సృష్టి ముందుకు నడుస్తుందో అప్పుడు వివిధ కార్యరూప జగత్తు, వివిధ ప్రాణి జగత్తు సురక్షితంగా ఉంటుంది. అది పవిత్రమైన యాగమే, కాదనడానికి వీలు లేదు. కానీ అది ఎటువైపు నడిపిస్తుంది అంటే జన్మ మరణాల వైపు నడిపిస్తుంది. ఆ గృహస్థ జీవితంలో త్యాగముతో ఉండడం కష్టం. అందుకనే జనక మహర్షిని మనం రామాయణములో చాలా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇలాంటి విషయాలు రామాయణంలో చర్చకి రావు, దాన్ని ప్రింట్ కూడా చెయ్యదు. జనకుడు సీతాదేవి యొక్క పాణిగ్రహణం జరిగిన తర్వాత సీత అరణ్యంలోకి వెళ్తుంది. అప్పుడు జనకునకు చాలా సాన్నిధ్యంలో ఉన్నవారు ప్రశ్నించారు, అయ్యా ఆ సీతమ్మ తల్లి బాల్య దశలో అనేక రకాల చిత్ర వైచిత్ర చేష్టలతో మీ ఒడిలో రమణీయమైన జీవితం గడిపింది. ఆ తర్వాత విద్యాభ్యాసానికి ఆశ్రమానికి వెళ్ళింది. మీరు ధనికులను ఎన్నుకోకుండా మర్యాద రాముడైన రాముణ్ణి ఎన్నుకొని సీతాదేవితో స్వయంవరం జరిపించారు. మరి ఈరోజు ఆ సీత అరణ్యానికి వెళ్తుంది అని అంటే అప్పుడు జనకుడు ఎవని ఆత్మలో యథార్థమైన జ్ఞానం ఉంటుందో, వివేకం ఉంటుందో అతనికి శోకము కాని మోహము కాని ఉండదు అంటాడు. అది జనకుడు జీవించిన ఆదర్శ గృహస్థ జీవనం. అందుకని జానకి అనే పేరుతో సీతాదేవి ప్రసిద్ధమైంది. ఎందుకంటే జనక మహారాజు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ ఒక రాజ్య కార్యక్షేత్రంలో ఉంటూ కూడా ఋషిగా జీవించాడు. అందుకనే జానకి అని పేరు తెచ్చారు. ఎందుకు అలా అయినా జనకుని యొక్క చరిత్ర ప్రపంచానికి అర్థమవుతుంది అని. అక్కడ అదే సమయమున దశరథ మహారాజు పుత్ర వాత్సల్యముతో కృంగిపోతున్నాడు. సత్యాచరణ ఉంది, ధర్మాచరణ ఉంది, నీతి ఉంది, చక్కటి రాజరికము ఉంది దశరథ మహారాజులో. కానీ పుత్ర వాత్సల్యం పీడింపజేసింది. కానీ జనక మహారాజుని పుత్రిక వాత్సల్యం పీడింపజేయలేదు. అది మనం తెలుసుకోవాలి. రామాయణం అంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి శ్రీరామనవమి నాడు పెళ్లిళ్ళు చేసి ఉత్సవాలు కాదు, చరిత్రని మనం లోపల నింపుకోగలగాలి. అందుకే అంటాడు
వైరాగ్యునకు ఈ జగత్తుతో పని లేదు, కానీ ఇంకా విరక్తి చెందలేదే. కోటాన కోట్ల కోరికలతో ఈ జీవుడున్నాడే, మరి ఆ జీవునకు మాత్రం ఈ కార్యరూప జగత్తు చాలా అవసరము అంటాడు. అహంకార కర్తాన పురుష. అసలు జీవుడు ఉనికి ఉందంటేనే అహంకారముతో ఉంది. జీవుని యొక్క సామర్థ్యం, జీవుడు ఇందులో ఉన్నాడు, ఇక్కడ జీవుడు వ్యవహరిస్తున్నాడు, ఇందులో జీవ చైతన్యం కనబడుతుంది అంటే అహంకారముతోనే. కానీ తెలుగులో ఉపయోగించే అహంకారమును ఇక్కడ తీసుకోకండి, అది ఒక ఉత్పత్తికి మూల కారణం. ఏకాదశ ఇంద్రియాలకు సత్వమనే అహంకారము, పంచ తన్మాత్రలకు తామసిక అహంకారం, అదొక ఉనికి. కానీ జీవుడు ఆ అహంకారముతో విభజింపబడిన ఏకాదశ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ తన్మాత్రల నుండి పుట్టిన పంచభూతాలు, పంచభూతాల నుండి జన్మింపబడిన ఈ స్థూల దేహమును దూరముగా చూడలేకపోతున్నాడు. అరే ఇవన్నీ వేరయ్యా అని తెలుసుకోలేకపోతున్నాడు. అహంకారముతో జనింపబడిన పదార్థాల యందే ఇరుక్కొని ఉన్నాడు, కానీ అవి వేరు అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎంత విచిత్రము! చిదవసాన భుక్తి తత్ కార్యాజితత్వాత్ అంటాడు. ఎంత భోగముందయ్యా ఇతనిలో! భోగ ప్రవృత్తి ఇప్పుడే పూసిన పువ్వు వలె ఉంది. శరీరము ముసలితనముతో ఊగుతూ ఉంది. కాళ్ళు ముందటిలాగా అడుగులు వేయలేకపోతున్నవి. శరీరములో అన్ని బలహీనతలున్నవి, కానీ ఇంకా ఇప్పుడు ఒకటి బలముగా ఉంది, నేను ఇంకా అనుభవించాలి. శరీరం అంతా బలహీనమైపోయి ఉంది. మీరు శుభకార్యాలయందు పెట్టిన భోజనము చూడండి, కళ్ళు ఆస్వాదించలేకపోతున్నవి. ముక్కు ఆ పదార్థాల యొక్క గంధాన్ని స్వీకరించలేక ఇబ్బంది పడుతుంది. నాలుక నమలలేకపోతుంది. దంతాలు సహకరించడం లేదు. అయినా కోరిక ఎలా ఉంది? మిట్ట మధ్యాహ్నం సూర్యుని వలె ఉంది అంటాడు. అది శాంతమవుతే నీకు సృష్టి ఉపయోగపడదు. నీలో భోగ ప్రవృత్తి శాంతమవుతే ఈ సృష్టి, ఈ జడ పదార్థం నిన్నేమి చెయ్యలేదు. కానీ నీలో భోగము ఊర్ధ్వం వైపు ఉంటే మాత్రం ఇది నిన్ను ఆట పట్టిస్తుంది అంటాడు. అందుకని కర్మలు అనంతముగా ఉన్నవి. కర్మలు అనంతమైనప్పుడు వాసనలు అనంతముగా ఉంటవి. వాసనలు అనంతమైనప్పుడు కోరికలు, మన ప్రయాణము, మన లక్ష్యం చిందరవందంగా ఉంటుంది. గుర్రాలు ఎంత బలమైనప్పటికీ సారథి గనక పగ్గాలని జాగ్రత్తగా నియంత్రించుకోగలిగితే ఆ గుర్రాలు శాంతమైనట్టు, జీవాత్మ అహంకారముతో జనించిన సత్వ ఇంద్రియాలను, తమస్సనే ఇంద్రియాలతో ఏర్పడిన ఈ దేహమును, ఈ కార్యరూప జగత్తుని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు కాస్త జన్మ సాఫల్యం ఉంది అంటాడు. లోకస్యన్యోపదేశాత్ సిద్ధి పూర్వవత్ అంటాడు. నాయన ఉపదేశం వల్ల జరిగేదేమి లేదు. ఒక వ్యక్తికి గురువు 1000 సంవత్సరాల నుండి ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తున్నాడు. గురువు చెప్తున్నాడు, శిష్యుడు వింటూ ఉన్నాడు.
నిరంతరము ఆత్మ కళ్యాణము గురించిన సంభాషణ అచట జరుగుతూ ఉంది. కానీ ఇద్దరికి మోక్షం వస్తుందా అంటే కాదు. పక్కన ఉన్న సేవకుడికి వచ్చిందంట మోక్షం. చర్చ గురు శిష్యుల మధ్యలో జరిగింది, కానీ సేవకునకు ఎందుకు వచ్చింది మోక్షం చెప్పండి? అతను ప్రయత్నించాడు కాబట్టి అతనికి వచ్చింది. అర్థమైందా? సేవకుడు శ్రవణము చేసి మననము చేసుకొని జీవితంలో సాక్షాత్కారం చేసుకున్నాడు గనుక సేవకునకు మోక్షం వచ్చింది. ఉపదేశించిన గురువు కానీ ఉపదేశింపబడుతున్న శిష్యునకు కానీ మోక్షము రాదు. ఎవరైతే అంతర్గత యాత్ర ప్రారంభిస్తారో, వైరాగ్యము కలిగిన తర్వాత శ్రవణాదుల ద్వారా వివేకమును ఎవరైతే సంపాదించుకుంటారో వారు మాత్రమే పునరావృత్తులు కారు. విన్నంత మాత్రాన కాదు ఇది. దీన్ని జీవితంలో ఆత్మను ఎలా ఒక వృక్షము నుండి పండు ఎలా వేరవుతుందో ఆ వృక్షము నుండి శరీరం అనే వృక్షంలోనే మనం ఉంటూ ప్రతి ఒక్క దాన్ని ఆత్మ నుండి వేరు చెయ్యగలగాలి అంటాడు. గతి శృతేశ్చ వ్యాపకతేప్యపి ఉపాధి యోగాత్ భోగ దేశ కాల లాభవ్యోమవత్. ఎలా మనకు మంచి మిత్రులు లభిస్తే మరొక ఆలోచన, కొత్త ఆలోచన కలుగుతుందో అటులనే జీవుడు కూడా ప్రతి నిత్యం పరమాత్మనితో నాకు కొత్త కొత్త దేహం ఇవ్వు, కొత్త కొత్త మిత్రుల్ని ఇవ్వు అని అడుగుతాడంట. నవో నవో భవసి జాయమానో, నాకు నిరంతరము కొత్త స్నేహితుల్ని ఇయ్యవయ్యా అంటాడంట. ఎప్పుడు కూడా ఈ జీవుడు నాకు నీ స్నేహము తప్ప ఎవరు వలదు అనడు. ఎలా పిల్లలు తల్లి దగ్గర, తండ్రి దగ్గర, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల దగ్గర కొత్త బొమ్మ కొనివ్వండి, కొత్త బొమ్మ కొనిస్తే ఎలా సంతోషపడతారో అలాగే ఈ జీవుడు కూడా పరమాత్మని ఒడిలో అసలైన ఆనందాన్ని అడుగుడు, కృత్రిమ సుఖాన్ని అడుగుతాడు. ఇంట్లో పెద్దలు పిల్లలకు కొనియకపోతే ప్రేమ లేదు అంటాం. అటులనే ఈ జీవుడు కూడా జీవునకు కొత్త కొత్త దేహాలు ఇవ్వకపోతే ఈ జీవుడు కూడా పరమాత్మని ప్రేమించలేడు. అందుకనే జీవుని ప్రమేయముతో, జీవుని కోరిక మీద ఈ రకరకాల శరీరాలు జీవునకు లభిస్తున్నవి కనుక అనధిష్ఠితస్య పూతి భావ ప్రసంగన్నా తత్సిద్ధి. ఈ శరీరమున జీవుడు అధిష్టాన పురుషుడుగా ఉన్నాడు. ఈ శరీరమే లేకపోతే ఈ శరీరం ఏమైపోతుంది? జీవుడు లేకపోతే ఈ శరీరమున అది కుళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఎంత సూక్ష్మ విషయం ఉందో చూడండి. జీవునకు శరీరము లభించకపోతే కైవల్య ప్రాప్తి లేదు. అటులనే శరీరములో జీవుడు లేకపోతే శరీరానికి కూడా సార్థకత లేదు, అది కుళ్ళిపోతుంది. దాన్ని ఎంత సునాయాసంగా నిప్పుకి ఆహుతిగా ఇస్తామంటే మనం నెయ్యి వేయడానికైనా ఆలోచిస్తాం. ఎన్ని వేయాలి గంధం చెక్కలు, ఎంత దేవాలి కుడుకలు, అంత పడుతుందా అండి అంటున్నాం. కానీ కోటాన కోట్లు సంపాదించిన ఈ దేహాన్ని చితిలో పడుకోబెట్టడానికి ఎవ్వరూ సందేహించడం లేదే. నెయ్యికి, సామాగ్రికి, గంధం చెక్కలకి కొలత ఉంది, వెయ్యాలి అంటే ఆలోచిస్తున్నా. మరి ఈ దేహాన్ని ఎప్పుడు సమర్పిస్తారు? ఎప్పుడు భస్మమైపోతుంది? ఎప్పుడు వెళ్ళిపోదాము? ఇదే ఆశ్చర్యం. అందుకనే ఈ దేహాన్ని నువ్వు సమర్పించుకో, ఎవరో సమర్పించాల్సిన స్థితిని నువ్వు తెచ్చుకోకు అంటాడు.
ఈ దేహమున నువ్వు అధిష్టాన పురుషుడిగా ఉండు. ఈ దేహమును అర్థం చేసుకో. ఈ దేహము యొక్క లక్ష్యాన్ని, ఈ దేహం నీకెందుకు లభించింది, ఈ దేహంలో నీకేమిటి సామర్థ్యం ఉంది, అసలు ఈ దేహములోనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. దాని గురించి ఎక్కువగా ప్రయత్నం చెయ్యు. ఆభరణాల కోసమో సుందర వస్త్రాల కోసమో జీవించే ప్రయత్నం చెయ్యకు. నిర్గుణత్వాత్ అసంభవత్ అహంకార ధర్మాహ్యేతే. నిజముగా చెప్పాలి అంటే పురుషుని యొక్క ధర్మము కైవల్య ప్రాప్తియే. కానీ అహంకారముతో కూడుకున్న ధర్మములను ఆచరిస్తూ వివిధ శరీరాదుల యందు ప్రవేశిస్తున్నాడు. అందుకనే అహంకారముతో ఏర్పడిన వివిధ దేహాలు ఆత్మ కాదు. అది గుర్తుపెట్టుకోండి. జీవుడు అహంకారముతో వ్యవహరించడము వలన, ఇక్కడ మళ్ళీ అహంకారం అంటే గర్వం అనుకోకండి, ఏకాదశ ఇంద్రియాలకు బానిసవ్వడము వలన శరీరాన్ని రంజింపజేయడమే బానిసగా మార్చుకున్నటువంటి జీవుణ్ణి అహంకారము అన్నారు. ఏ జీవుడైతే ఈ అహంకారం అనే పదార్థాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాడో అతను ఈ శరీరములో బానిసగా సేవకుడుగా ఉన్నాడు. ఏ జీవుడైతే ఈ అహంకారముతో ఏర్పడిన తత్వాలని లక్ష్యం కోసం ఉపయోగించుకుంటున్నాడో అప్పుడు ఆ అహంకారం అతనిని ఏమి చెయ్యలేదు. కాబట్టి ఈ రహస్యం తెలుసుకోండి అంటున్నాడు. విశిష్టస్య జీవిత్వమన్మయ వ్యతిరేకాత్. అహంకారముతో ఏర్పడిన పదార్థమే లేకపోతే జీవునకు ఉనికి ఉండదు. జీవుని యొక్క స్వరూపం, జీవుని యొక్క ఉనికి, జీవుని యొక్క వ్యవహారము అంతా అహంకారముతో ఏర్పడిన పదార్థాల వలన ఉంది. అది అసత్యం కాదు. కానీ ఆ అహంకారానికి లోబడితే, దాన్ని యథార్థముగా ఉపయోగించుకోకపోతే అది అతనిని నష్టపరుస్తుంది. కనుక జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటాడు. అహంకారాత్ కర్తాధీన కార్యసిద్ధి ఈశ్వరాధీనాత్ ప్రమాణ భావాత్. మీరు అహంకారముతో ఏర్పడిన సుఖ దుఃఖాల వైపు వెళ్ళినంత కాలం పరమాత్మని యొక్క సాక్షాత్కారం జరగదు. అది మీ యొక్క స్వేచ్ఛ. దానికి పరమాత్మనితో జతపరచకండి. మీరు అహంకారమును ఎందుకు ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది జీవుడు గురువు ముఖముగా తెలుసుకొని తన పూర్వ జన్మార్జిత వాసనలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక కైవల్య ప్రాప్తికి అనుకూలంగా మార్చుకోగలుగుతేనే పరమాత్మని యొక్క ఆనందం లభిస్తుంది. జీవుడు స్వతంత్రుడు. జీవుడు కర్మలు ఆచరించడములో చాలా స్వతంత్రుడుగా ఉన్నాడు. కాబట్టి పరమాత్ముడే మనని మోక్షం వైపు నడిపిస్తే బాగుండు, పరమాత్ముడే నాకు కైవల్యం లభింపజేస్తే బాగుండు, ఇది ప్రార్థించకండి. నేను ఏమి చెయ్యాలి, నేను ఎంత ప్రయత్నం చెయ్యాలి. దేవా, మనం రోజు చదువుతాం, ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవేన్నః. ఓ పరమ దయాళు పరమాత్మన్, ధర్మము, అర్థము, కామము, మోక్షము నాకు వెంటనే శీఘ్రముగా లభించునుగాక. అరే లభిస్తుంది, నువ్వు జీవిస్తే కదా, ప్రార్థిస్తే కదా, సమర్పించుకుంటే కదా. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షములు అంటాము, అక్కడికి వెళ్ళి అర్థకామాలనే మనం పై చేయిగా పెట్టుకున్నాం. అది కాదు.
ధర్మ మోక్షాలని ప్రధానంగా పెట్టుకోవాలి, అర్థకామాలను అప్రధానంగా పెట్టుకోవాలి. కానీ మనం అలా జీవించటం లేదు. అందుకనే అదృష్టోద్భూతివత్ సమానం. ఈ అదృష్టం అనేది జీవుని పైన ఆధారపడి ఉంది. మీరు ఎలాంటి అదృష్టాన్ని రాసుకోవాలనుకుంటున్నారో అది ఇప్పుడు మీకు లభించిన గొప్ప అవకాశం. మానవ జన్మలోనే మనం అదృష్టాన్ని రాసుకోగలము. అంటే అహంకారముతో ఏర్పడిన ఆ పదార్థాలని ఏ విధంగా మీరు అదృష్టంలోకి మార్చుకుంటారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మహతో అన్యత్, వివేకమే మన అదృష్టాన్ని మార్చగలుగుతుంది, మరొకటి లేదు. అందుకనే అనేక జన్మల యందు ఆత్మను శుద్ధి చేసుకుంటే గాని మనం ముక్తికి యోగ్యులము కాలేము. ఎప్పుడో ఉత్సాహం ఉన్న రోజు కష్టాలు వచ్చిన్నాడు, గుర్తొచ్చిన్నాడు సాధన చేసి, మిగతా సమయములంతా అర్థకామాలు, విషయాసక్తి, భోగ ప్రవృత్తి ఉంటే మోక్షము సిద్ధించదు. ఎప్పుడు సిద్ధిస్తుందా అని ప్రశ్నించకు. ఆ మార్గములో నిరంతరము ఉందాము. నిరంతరం ఆ మార్గము నుండి కిందికి పడిపోకుండా చూసుకోవలసిందే. అన్య మార్గము లేదు. కిందికి పడిపోకుండా నీ అదృష్టాన్ని నీవే రాసుకో అంటాడు. అందుకనే అవివేక నిమిత్తోవా పంచశిఖ. పంచశిఖాచార్యుడు ఏమంటాడంటే, ఈ ప్రకృతికి పురుషునకు స్వస్వభావము కేవలం అవివేకము వలన కలుగుతుంది. ఆ అవివేకము దూరమైన నాడు, వివేకము వైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రకృతి అతనిని బంధింపజాలదు అంటున్నాడు. యద్వా తద్వా తచ్యుతి పురుషార్థ తచ్యుతి పురుషార్థ. ప్రకృతి పురుషునకు గల సంబంధము కర్మ నిమిత్తముతో గాని, అవివేకముతో గాని, సూక్ష్మ శరీరముతో గాని ఏర్పడుతుంది. కానీ అంటే ఈ ప్రకృతితో జీవుడు ఎందుకు సంబంధం ఏర్పరచుకున్నాడు అంటే కర్మలు, అజ్ఞానము, సూక్ష్మ శరీరము కారణమవుతున్నవి. కానీ ఎప్పుడైతే వివేకము కలుగుతుందో వివేకి అవుతాడో, ఎందుకంటే కర్మలను, కర్మ ఫలాలను ఆశించినంత కాలం, సూక్ష్మ శరీరాన్ని ప్రకృతి వైపు మలుచుకున్నంత కాలం జీవునికి ఎలా అనిపిస్తుందంటే, నాకు ఈ దేహాలకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయని సంబంధం ఉంది, విడిపోని సంబంధం ఉంది అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే వివేకి అవుతాడో, ఓం తత్సత్ అవుతాడో, ఏకో బ్రహ్మ అవుతాడో, అప్పుడు ఈ ప్రకృతి ఈ జీవుణ్ణి స్వస్వ బంధము నుండి వేరు చేసి స్వస్వ అనే పరమాత్మలో కలుపుతుంది. అప్పుడే అత్యంత దుఃఖ నివృత్తి జరుగుతుంది. లేకపోతే జ్ఞానం ప్రధానంగా ఉంటే ఉత్తమ బుద్ధితో కూడుకున్న దేహములు, పుణ్యకర్మలు ఎక్కువంటే ఐశ్వర్యాలతో కూడుకున్న దేహములు, ఐశ్వర్యాలతో కూడుకున్న దేహము లభించిన సుఖ దుఃఖాలు, రోగాలు, ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలు ఉంటవి. ఎండ తాపం ఉంది, ఎండ ఎక్కువ ఉంది, ఎంత ధనికులమైనా ఆ వేడిని భరించాల్సిందే. భూమి మీద దుష్టుల రాజ్యం ఉంది, పాడి పంటలు ఎవరు పండించడం లేదు. ఆకలితో పేదవాడు ఎలా మరణిస్తాడో ధనికుడైన వాడు కూడా మరణిస్తాడు. చాలా తీవ్ర బుద్ధి ఉంది, కర్మలు మంచిగా చెయ్యలే, కానీ జ్ఞానిగా జీవించాడు. అప్పుడు బలహీనమైన శరీరం లభిస్తుంది, అప్పుడు కూడా ఆ దేహము ద్వారా దుఃఖమే. అందుకనే స్వస్వ సంబంధాన్ని వదిలిపెట్టి కర్మలను నిష్కామ కర్మలుగా మార్చుకొని సూక్ష్మదేహాన్ని మోక్షం వైపు రథముగా మార్చుకోగలిగితే
అత్యంత దుఃఖ నివృత్తి జరుగుతుంది అని సాంఖ్యకారుడు ఈ దర్శన శాస్త్రములో మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. మీ అందరికీ సహృదయ ధన్యవాదాలు. ఇంతటితో సాంఖ్య దర్శనం సమాప్తం. ఓం.